చాయ్ ఇది సామాన్యుడి బూస్ట్. చాయ్ లేనిదే కొందరు పనిచేయలేరు. చొక్క టీ కడుపులో పడిందంటే చాలు గంటల కొద్దీ పనులు ఊదేస్తారు. అలాంటి టీని తయారు చేసే పౌడర్ని కల్తీ చేస్తున్నారు దుండగులు. కల్తీ టీ పౌడర్ను ఎలా తయారు చేస్తున్నారో తెలిస్తే ఒళ్ళు వణుకు పుడుతుంది. అసలు విషయాలు తెలిస్తే షాక్ గురికాక తప్పదు. అసలు కల్తీ ఎలా జరుగుతుంది? హైదరాబాద్ వేదికగా కల్తీ టీ పౌడర్ ముఠా సాగిస్తున్న దారుణాలు మరెన్నో ఉన్నాయి. ఈ సంచలన ఘటనపై స్పెషల్ స్టోరీ. సమాజం కల్తీతో నిండిపోతోంది. పాలు, పండ్లు, కూరగాయలనే తేడా లేకుండా సర్వం కల్తీ అవుతున్నాయి. ఈ కల్తీ లిస్టులో తాజాగా టీ పౌడర్ చేరింది. హైదరాబాద్లోని సనత్ నగర్ వేదికగా కల్తీ టీ పౌడర్ను తయారు చేస్తున్నాడు దుండగుడు. పక్కా సమాచారంతో భారీగా కల్తీ టీ పౌడర్ను పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. టాస్క్ ఫోర్స్ వెస్ట్ జోన్ బృందం, సనత్ నగర్ పోలీసులు కలిసి దాడి నిర్వహించారు. సనత్ నగర్లో ఆపరేషన్ నిర్వహించగా భారీగా నకిలీ టీ పౌడర్ బట్టబయలైంది. జగన్నాథ్ బిష్ణోయ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు ఫతేనగర్ ప్రాంతంలో నివాసం ఉంటూ అక్రమంగా నకిలీ టీ పౌడర్ను తయారు చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. పోలీసుల విచారణలో బయటపడిన వివరాలు ఆందోళన కలిగించేలా ఉన్నాయి. నిందితుడు అసలు టీకి బదులుగా కోకోపీట్ అనే కొబ్బరి పీచు పొడిని వినియోగిస్తూ టీ పౌడర్ను తయారు చేస్తున్నాడు. ముందుగా కొబ్బరి పీచును కొనుగోలు చేసి అందులో బెల్లం కలిపిన వేడి నీటితో కలిపేవాడు. ఆ తర్వాత 2 నుంచి 3 రోజుల పాటు ఎండబెట్టేవాడు. ఆ మిశ్రమానికి సింథటిక్ ఫుడ్ కలర్స్ అయిన సన్సెట్ ఎల్లో, టార్టర్ జైన్ ఆరెంజ్ రంగును కలిపేవాడు. ఈ ప్రక్రియతో తయారైన మిశ్రమం అసలు టీ పౌడర్ లాగా మారేది. ఈ కల్తీ పదార్థాన్ని తక్కువ నాణ్యత గల టీ డస్ట్, టీ గ్రాన్యూల్స్తో కలిపి అసలు టీ పౌడర్లా మార్కెట్లో అమ్మేవాడు. 1 కిలో కల్తీ టీ తయారీకి సుమారు 450 గ్రాముల నాణ్యత లేని టీ డస్ట్, 500 గ్రాముల తక్కువ నాణ్యత టీ గ్రాన్యూల్స్, 50 గ్రాముల రంగు కలిపిన కోకోపీట్ మిశ్రమం ఉపయోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ విధంగా తయారైన టీని అసలైన బ్రాండెడ్ టీగా స్థానిక టీ షాపులు, చిన్న హోటళ్లు, డీలర్లకు సరఫరా చేస్తున్నాడు. దాడి సమయంలో పోలీసులు భారీగా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 120 కిలోల కల్తీ టీ పొడి, 30 కిలోల సహజ టీ పొడి, 138 కిలోల కోకోపీట్ మిశ్రమం, సింథటిక్ రంగులను సీజ్ చేశారు. ఈ నెట్వర్క్లో జగన్నాథ్ కాకుండా మరెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ప్రస్తుతం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు.